కావ్య బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బామ్మగారు, అపర్ణాదేవి వచ్చి, "నువ్వు బాధపడకు కావ్య. వాడు ప్రపోజ్ చేద్దామనే వచ్చాడు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. మనం ఏం చేయగలం చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు కూడా, "అవును కావ్య, వాడికి మనసులో నీ మీద ప్రేమ ఎక్కువగానే ఉంది. అది చెప్దామనే లోపు ఇలా జరుగుతుందని వాడు కూడా అస్సలు ఊహించి ఉండడు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "నేనేమీ బాధపడటం లేదు. ఆయన ఎప్పటికైనా నన్ను ప్రపోజ్ చేస్తారు అన్న నమ్మకం నాకైతే మాత్రం ఉంది. ఆయన ఖచ్చితంగా నన్ను ప్రపోజ్ చేసి నన్ను ప్రేమిస్తున్నారన్న నమ్మకం నాకు బాగా కలిగింది" అని చెప్పేసైతే అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి బామ్మగారు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో యామిని వాళ్ళమ్మ యామిని దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు రాజుని" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం, "ఏ ఆడదాయి చెయ్యని విషయం పని మీద నేను చేస్తున్నాను మమ్మీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవును మమ్మీ, రేపే నాకు బావకి శోభనం జరగబోతుంది. ఖచ్చితంగా బావతో నేను కలిసి తీరుతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అవును మమ్మీ, ఆ తర్వాతైనా బావ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా! నేను బలవంతం చేస్తే ఎలాగైనా సరే బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు ఖచ్చితంగా. అప్పుడు ఆ కళావతి దగ్గరికి ఎలా వెళ్తాడో నేను కూడా చూస్తాను. ఎలాగైనా సరే బావతో ఆ రాత్రి గడిపితే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇదంతా చేయడం అవసరమా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం, "బావని నేను సొంతం చేసుకోవాలంటే తప్పదు. నేను దగ్గర అవ్వక తప్పదు. అప్పుడు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకొనే తీరుతాడు. అప్పుడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఎలాగైనా సరే ఆ రోజు రాత్రి రేపు రాత్రి మాత్రం బావతో కలాల్సిందే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.